ప్రధాన డిమాండ్స్ అండి ఇంత పెద్ద ఎత్తున ఓయిలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి కారణాలు ఒకటే ఒక డిమాండ్ ఉందండి. విద్యార్థులు చాలా కష్టపడి ఎగ్జామ్ రాసినారు, నీట్ ఎగ్జామ్ రాసినారు, అది పేపర్ లీక్ అయింది. అది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద విషయం జరిగినాక కూడా గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండట్లేదు, మాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. దానికోసమే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నీట్ రాసిన వ్యక్తులేమో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు, రిజల్ట్ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ అని మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు. మరి అక్కడ విద్యార్థులే లేరు, మరి వీళ్ళంతా ఎవరు? అంటే ఒక వేరే ముద్ర అంటే వీళ్ళ రాజకీయం కోసమో ఇట్లాంటివి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నీట్ రాసిన వాళ్ళల్లో మా చెల్లెలు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, తెలిసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో మేము కళ్ళలో చూస్తున్నాం. వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది నీట్ రాసిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ ఇంట్లో కూర్చొని చేతులు ముడుచుకొని ఉండట్లేదు కదా. మాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో మేము దాన్ని అరికట్టాలి, మాకు న్యాయం జరగాలన్న ఫైట్ కి మేము వీటికి వచ్చినాం. మాకు ఎటువంటి అజెండా లేదు, ఏ మతపరమైన అజెండా లేదు, ఏ కులపరమైన అజెండా లేదు. మాకు ఒకటే ఒక డిమాండ్ ఉంది. యూత్ గా మేము అందరం ముందుకు వచ్చినాం కదిలి. మాకు మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు మా న్యాయం కావాలి. అంటే న్యాయం అంటే ఏమేమి డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి 9 నెలలకు కనుక ఒక అవకతవక చేస్తూ ఉంటాడు ఆయన. ఎటువంటి మినిస్టర్ నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి అసలు మహిళలకి ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం, వాళ్ళు మన ఇంటి లక్ష్మి కదా, ఇంట్లో ఉండే చాలు అంటే భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అది. భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అనేది. అసలు మనం గట్టిగా మాట్లాడితే ఫస్ట్ జనరేషన్ ఉమెన్ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ మొదటిసారి ఇంటి నుంచి బయటకు వచ్చి చదువుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ హక్కు ఇవ్వద్దంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు చెప్పండి? విద్యార్థులు నీట్ కోసం ఎంతకాలం మీరు వాళ్ళని అడగండి ఒకసారి. కూర్చొని ఒక 6 నెలలు సంవత్సరం ఒకటే రూమ్ లో కూర్చొని పగలనక రాత్రనక కష్టపడి చదువుతూ ఉండి మీరు ఎగ్జామ్ బాగా రాసాం అనుకున్న తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఎట్లుంటుంది కాదండి. చూడండి ఒకసారి కూర్చోమనండి. వాళ్ళు భారతదేశం కోసం, వాళ్ళు మన గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం చాలా కష్టపడుతుంటారు కదా బయటికి వెళ్ళి. ఒకసారి రిజల్ట్ ఇవ్వకుండా ఉండమనండి, ఎట్లుంటది వాళ్ళకి? అది కూడా సేమ్ డిమాండ్. మేము ఎంత కష్టపడి రాసినాం, ఎంత కష్టపడి చదివినాం, మా కష్టం పెట్టి, మా చెమట పెట్టి, నిద్ర లేని రాత్రి ఎన్నో గడిపినాం మేము దానికోసం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే పార్లమెంట్ ముట్టడించడం కావచ్చు, కొన్ని వెహికల్స్ ని ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు. మేము కాపాడే ప్రక్రియలో లాఠీ చార్జీలు చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసినారంటే ఏమో మాకైతే కనిపిస్తలేదు. అసలు ఆ ప్రూఫే లేదు. వాళ్ళే చేసి మళ్ళీ మా మీద అనడం ఏంది? ఇంకొకటి, మేము విద్యార్థులు మాకంటూ ఉన్న వెపన్ ఏంటంటే అది ఒక బుక్.